రఘురామరాజు అనే వ్యక్తి తెలియని వారు అంటే ఎవరు ఉండరు అనుకుంటా. బిఎన్బి ప్రేక్షకులకి స్వాగతం. ఈ రోజున దయచేసి ఈ వీడియోని స్క్రిప్ట్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రఘురామరాజు ఏ పార్టీకి చెందినవాడు అనగానే వైసీపీకి చెందినవాడు అని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ చాలామందికి తెలియంది ఏంటంటే రఘురామరాజు వైసీపీకి సంబంధించిన వ్యక్తి కాడు అనుకునేవారు చాలామంది ఉంటారు. ఎందుకంటే వైసీపీతో అంటా ముట్టనట్టుగా ఉన్నాడు. వైసీపీ ఎంపీఏ గతంలో బీజేపీలో చేరాలని చాలా ప్రయత్నం చేశారు. కానీ బీజేపీ ఏమి చేయలేదు, అలాగా చూస్తూ ఉంది. చూద్దామన్నట్టుగా పక్కన పెట్టేశారు. ఇప్పుడు తన పదవీ కాలం పూర్తి అయిపోతుంది కాబట్టి అటు రాష్ట్రంలో ఎన్నికలు, కేంద్రం ఎన్నికలు, అంటే ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలు ఒకసారే రావడంతో ఈయన కాల పరిమితి గడువు మోగినున్నది కాబట్టి ఈయన ఇప్పుడు టీడీపీ జనసేనలోకి వెళ్దామని ప్రయత్నం చేశారు. వారు దర్వాజాని నాక్ చేశారు. కానీ టీడీపీ జనసేన ససేమరి నీకు సీట్ ఇవ్వమనే పరిస్థితిలో ఉన్నారు. బీజేపీ కూడా వీళ్ళతో కూటమిలో ఉన్నది కాబట్టి మరి తాజా పరిణామాలు ఏం జరుగుతాయో ఈ రఘురామరాజు ఢిల్లీ స్థాయిలో లాబీ చేస్తున్నారు. ఆయన సీటు కోసం బీజేపీ నుండి స్థానం తీసుకోవాలి అని ప్రయత్నం చేస్తున్నారు. కానీ మరి నరసాపురంలో ఆయన ఎంపీగా నుంచున్నారు, గెలిచారు. ఈ రోజున వైసీపీ ఈయనకి సీట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ ఈయన నుంచుందామన్నా మరి ఇండిపెండెంట్గా వేస్తారా, మరి రాజకీయ సన్యాసం తీసుకుంటారా ఈసారికి, లేదు మళ్ళీ ఇంకో ప్రయత్నం చేసి టీడీపీ బీజేపీ జనసేనతో ఇంకోసారి చర్చిస్తారా అనేది ఇంకా తేలలేదు. ఈ నెలాఖరికి ఏదన్నా ఆయన సీటు ఖరారయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనబడుతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.